31st అయిపోయి ఎట్లా అంటావురా? 31st అయిపోయింది, తెల్లారి ఇది అయిపోయింది, నాకు ఉన్న మందు కూడా అయిపోయింది కదా, మళ్ళీ ఏం తెచ్చుకున్నాను రా. తెచ్చుకుందాం ఇంకోటి. తెచ్చుకుందాం అంటే పైసలు లేవు కదా, ఎట్లా మరి? ఎవరికో కాదు ఇప్పుడు. ఎవరికన్నా ఫోన్ చేయాలి రారా. ఫోన్ చేయి, మళ్ళీ వాడు వస్తాడు మనవాడు. హలో, అరే మామ ఏడున్నావురా? బయట ఉన్నావా? 2-3 వందలు ఉన్నాయారా? బయట ఉంటే ఏందిరా, ఇప్పుడు అన్నీ ఆన్లైన్ సిస్టమే కదరా. గూగుల్ అది పేటిఎంలోనో అల్లనో ఇల్లనో ఏరా. సరే సరే, ఈ నల్ల మగ పొడి ఇచ్చేటట్లు లేరురా. నీవనుకన్నా ఫోన్ చేయ మరి, ఇంకోనుకోనా చూడు. ఇంకోనికి వేద్దామా? సాయానికి వేద్దామరా ఫోను. అరే మామ ఏడున్నావురా? అరే మీ చెల్లె దగ్గరికి పోవాలి, అది ఇప్పుడు రమ్మంటుంది. ఒక 500 ఉంటాయిరా. ఇప్పుడే ఇప్పుడు పోవాలి. ఎక్కడున్నావు నువ్వు? నువ్వు కూడా పోతున్నావా రా? సరే సరే. ఎవరికి ఫోన్ చేసినా పైసలు లేవు అంటారు. ఎందుకుంటారు రా భూమి మీద పైసలు లేదు? నాకు మనం ఉంటలే. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే మందికి, వాడికట్లా మనం ఇంకోనికి ఫోన్ చేసుకుంటున్నాం కావచ్చు. వాడు కూడా ఏం చేద్దామన్నా ఇప్పుడు? తాగాలనిపోయే ఎవరికైనా ఫోన్ చేద్దామంటే అటు పోతున్నా అంటున్నావు కూడా లేవు అంటున్నావు. ఏం చేద్దాం మరి? ఇక మందు సంపాదించాలి రా. అలా ఎట్లా సంపాదించాలి. ఎవరికన్నా ఒకనికి కాంట పెట్టాలి. అరే ఇప్పుడు గీడు ఫోన్ చేస్తుండేవరా? వీడు ఏందిరా మొన్న గట్ల వేసిన 31 నాడు మొత్తం అది వేసి చేసి 7:30 అన్నాడు. మళ్ళా 3 బీర్లు పుక్కానికి తాగి మళ్ళీ ఇయ్యాల ఎవరికి ఎవడు చెప్పిండు వానికి వాసన పెడుతున్నాడు. పసి కట్టినాడు మొత్తం. మన వెనక పసి కడుతుంది కదా. ఫోన్ లావట్టు ఇలా లావట్టు మళ్ళీ ఇటు పసి కడతాడు. ఎక్కడున్నా కానీ మళ్ళీ మీరు గానే ఉన్నారు కదా అంటాడు. లావట్టు ఏదో చెప్పు, ఎన్నో ఉన్నా చెప్పు. హలో హలో మామ, ఎక్కడున్నారా? ఇగో నేను చింతలగాడికి వచ్చిండ్రా. ఎందుకురా? ఇగో డాడీ పని చెప్పిండు, ఇటు వచ్చినాం. పొలం కాడికి వారా? పొలం కాడికి వచ్చిన. మామయ్య పెగ్గులు ఉన్నాయారా? లేవురా, మేమే లేక చక్కగా ఇడికి వచ్చినాం పొలం పని చేయడానికి. ఎవరెవరు ఉన్నారా? నేను మా దోస్తు గారు. మరి ఇవరాక మీ డాడీ ఏంటివి కారా? సోఫా తీసుకొచ్చుకున్నా ఇడికి. సరే సరే, మీరు ఎక్కడున్నారు నాకు తెలుసు, నేను వస్తున్నా ఆగుర్రా. ఇక దాదా ఇక నీకు ఎట్లా తెలుస్తున్నాయేమో నువ్వు అవుతుంది కదా. రైడ్ వస్తుండ్రా మొదటి. ఇక మళ్ళీ నాకు కాండ పెడతారా బయట. మొన్న వచ్చిండు, మొన్న కాండ పెట్టండి. ఇక నేను పోతాను. ఇక నువ్వు అంతనే మాట్లాడుకుని నువ్వు చేసుకోవాలి. ఇక అంటే నేను బుగ్గగా నారే ఇప్పుడు. అరే వీడు మళ్ళీ వస్తుండు, మళ్ళీ కాంట వేసేటట్టే ఉన్నాడు. ఇవాళ నేను తప్పించుకోవాలి రా. ఇవాళ వీని దగ్గర తప్పించుకోవాలి. మామ నమస్తే, అంత మంచిగానాయే? ఏంది మామ కిందికి మీకు చూస్తున్నావు మొత్తమే? అంత మంచిగా మామ. మరి అంత మంచిగా నేను లేనప్పుడు చూసి పెగ్గు గుద్దిరు కదా మంచిగా. అది నేను తాగింది కాదు, ఎవరో దాగి పెట్టిరాడా నేను వచ్చేసరికి. ఇది నువ్వు ఆ సాయిగాడు నువ్వు తాగిర్రు నాకు తెలుసు. నా వాసన చెప్తుంది. నీ నోరు అవద్దని చెప్పినా నా ముక్క అవద్దని చెప్పదురా. అరే అది మేము తాగలేదురా, వేరేటోళ్ళు తాగిర్రు. మరి నువ్వు సింతల కాడ మా డాడీతో ఉన్నా అన్నావు, పని చేస్తున్నా అన్నావు, మరి గీడున్నావు ఏందిరా? నువ్వు వస్తున్నావు అని తెలిసి ఊరికొచ్చినరా. నీకోసం ఏదైనా చేస్తారా, నువ్వు అంటే అంత ఇష్టం రా. అవునా? ఒకసారి నీ చేతి. బజ్జీలు తెచ్చుకున్నారు, మందు కుద్దిర్రు, మళ్ళీ నేనంటే ప్రేమ తొక్క తోలనుకుంటే చెప్తుర్రు. ఇప్పుడు నాకు లేదా రా మందు మరి? అరే అది మేము తాగింది కాదురా, మొన్ననే తాగింది. 31st రోజు తాగింది లాస్ట్ మందు. ఇక తెల్లారు ఎప్పుడు తాగలే? తాగలేదురా. సరే సరే. ఏం బిస్కుతున్నావురా? ఏం బిస్కురా లేవు ఇప్పుడు జేబులో పైసలు. మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఇలా పెగ్గు పడాలరా. పెగ్గు పడాలంటే నువ్వే ఏమైనా వేయాలి. ఒకసారి నిలవర్రా నువ్వు. ఏం లేవురా. అరే మామ నీది ఒకసారి ఫోన్ ఇయ్యరా. ఎందుకురా? కావాలరా, పని ఉంది చెప్తా.
అరే మీ డాడీకి ఫోన్ చేస్తుండ్రా. ఎందుకురా? ఒక 1000 రూపాయలు ఏమంట గూగుల్ పేలా. ఎందుకురా? నీకు జ్వరం వచ్చిందిరా ఇప్పుడు. నాకు జ్వరం ఏడా వచ్చిందిరా? వచ్చిందిరా, నీకు తెలియదు. ఏమో ఇష్టట్టు ఉన్నాడు ఇవాళ నన్ను. పాట మంచిగా ఉందేమరా. నువ్వక్కడే నేనిక్కడ, పాట అక్కడ, పలుకక్కడ. మంచిగానే ఉంటాయి కానీ భయం అవుతుందిరా. ఏం చెప్తుంది? హలో అంకుల్, నేను రాహుల్ వాళ్ళ ఫ్రెండ్ని. రాహుల్కి 120 ఫీవర్ వచ్చింది అంకుల్. జన్ ఒక 1000 రూపాయలు ఇయ్యరా గూగుల్ పేలో దవాఖానకి తీసుకోవాలి. అరే మీ అయ్యంగా కడి చేసుకున్నాడు, నీకు జ్వరం రాగానే. నేనే అనుకుంటే మీ అయ్య నాకన్నా ఘోరంగా ఉన్నాడు కదరా. మా అయ్య గురించి తెలియదు నీకు ఇంకా. అరే మరి ఏం చేద్దాం ఇప్పుడు? నాకు తెలియదురా మామ, నువ్వే చేయాలి ఏమన్నా. మామని ఫోన్ స్మూత్గా మంచిగా ఉంది కదరా, తాకట్లో పెడితే ఎంత తేరా. నీకు దండం, మొన్ననే నా బండి తాకట్లో పెడితే అది ఎట్లా కట్టుకుంటా మెల్ల తెచ్చుకున్న బండి ఇడిచిపెట్టు ఫోన్ చాలు. అరే మీ అమ్మ మీ ఇంట్లో పోపు డబ్బులు అలా పెడితే కదా తీరా. బిడ్డ నేమో చేసినట్టున్నావు, మా అమ్మ చెప్పాను ఉంటుంది కదా. ఏం కాదురా, మందు తాగాలంటే అన్ని ఎత్తుకాలి. ఎతికితే దొరకందంటే ఏమీ లేదు, ఎతకాలి. అమ్మ చిల్లర కూడా పెట్టలేదు కారా. ఏం చెప్తున్నావురా? అరే మామ ఎంత ఎతికినా ₹1 చిల్లిగా కూడా దొరకలేదు కారా. ఏం చేద్దాం రా? అరే మామ మీ ఇంట్లో సామాను మత్తుగానే ఉంది. మనం మార్వాల్ షాప్లోకి పోయి తాకట్టు పెడితే హాఫ్ కాదు, క్వార్టర్ కాదు, ఫుల్ బాటిల్ వస్తుంది రా. నాయన ఇది వరకే అమ్మి నా బద్దీడి చేసినావు. అద్దురా నీ దోస్తానద్దు ఏమద్దురా. అరే మామ వైన్స్ రా. అరే మామ ఒక క్వార్టర్ తీసుకుందాం పారా ప్లీజ్ రా. అరే ఒకటే క్వార్టర్ ప్లీజ్ రా. అరే తీసుకోరా, కడుపులో అంత ఎటు అవుతుంది ప్లీజ్ రా. దొంగతనం వద్దు ఏమద్దురా, పోం పారా. అరే ప్లీజ్ రా, ఒకటే క్వార్టర్ తీసుకోరా, అంతకన్నా ఏమద్దురా. క్వార్టర్ లేదు ఏం లేదు, పోం పారా. అరే ప్లీజ్ రా. రే ప్లీజ్ కాదు, వద్దు పోం పారా. అరే ప్లీజ్ రా, తీసుకోరా. వద్దురా మాపా. మామ ఎవ్వరు అడిగినా పైసలు ఇస్తలేరా, ఏం చేద్దాం రా? నువ్వు అన్ని ఉద్దర వేసుకుంటా అన్ని వాళ్ళ ఇళ్ళే అమ్ముతావు. ఎవరన్నా ఇస్తాడు అట్లా చేస్తే? మీ ఇంట్లో అమ్ముదాం రా అంటే అద్దంటాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అవి ఇంట్లో సామాన్ అమ్మితే నన్ను చెప్పాను కొడుతుంది మమ్మీ. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఎవ్వడు అడిగిన తెలియడు. దేవుడే దిక్కు. అరే మామ దేవుడు కరుణించిండు రోయ్. ఎంతరా? దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటా. వైట్స్ కోనరా.